పునరుద్ధాన దినం బట్టి మీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఆయన మరణంను జయించి తిరిగి లేచిన సజీవుడా మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభువా మీకు స్తోత్రాలు. మరణంను జయించి ప్రభువా పునరుద్ధానుడై ప్రభువా మా కొరకు జీవం ఇచ్చి ప్రభువా నా తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ మీ జీవంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధనను మీరు మాకు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఆదివారం ఆరాధన మా ప్రభా తండ్రి ఒక ఈస్టర్ దినం వల్లే మాకు చేయండి ప్రభా. సర్వశక్తి మంతుడు ఈ సజీవుడివి నాయన, సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసేటువంటి దేవుడివి, నిత్యము దేవాది గోతులతో ప్రభా నిత్యము ఒక నీడపడుతున్నటువంటి మా యేసు ప్రభా మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నిత్యము ఆయన దేవదూతులు పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము గాన ప్రతిగానములు చేయించండగా మా తండ్రి అల్పులము అయోగ్యమైనటువంటి మా స్తుతి ఆరాధన కూడా మీరు ఇష్టపడి మీరు అంగీకరించి ప్రభా మీరు చేర్చుకొని ప్రభా తండ్రి మీరు ఆలోచిస్తున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు. మా మీద మా సంఘ మీద మీ కనుదృష్టి ఉంచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ ఆరాధన క్రమం అంతటిని దీవించండి ప్రభా. వాక్య పరిచర్యలో మీ బిడ్డను బలపరిచి వాడుకోనండి ప్రభా. మా సింగింగ్ టీం అందరికీ ప్రభా, మ్యూజిక్ టీం అందరికీ తోడైనండి ఆయన. పిఏ సిస్టమ్ని దీవించండి ప్రభా. ప్రతి ఐటమ్ని ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా త్వరగా తొందర పెట్టి ప్రభా మీరు తీసుకునండి. మార్గం అంతట్లోనే సహాయం దయచేయండి. మీ దగ్గర చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ చేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మన ఆరాధన పాఠ్య పుస్తకాల నుంచి 205 పాట పాడుతున్నామండి. 205 నాలుగు జీవమాయని నా సమస్తం. అందరూ దేమంతులతో పాడుతున్నాం. చెప్పండి కూడా మనస్ఫూర్తిగా. స్క్రీన్ మీద కూడా వేయబడుతుంది, సాంగ్ బుక్లో కూడా ఉంది. పేజ్ నెంబర్ 281 పాట. నాదు జీవమాయనే నా Oh
ఇంగ్లీష్ పాటల వైపు నుంచి ఉంటుంది. ఆ పాటలు 126వ పాట, పేజ్ నెంబర్ 60. యేసే రక్షకుడు, దైవపుత్రుడు, పరిశుద్ధుడు, మెస్సయ్య, విమోచకుడు. అందరికి వచ్చి ఈ పాట అందరూ హృదయమంతుడితో పాడతాము. స్తుతి నీకే తండ్రి అన్నది కొంచెం గట్టిగా హృదయమంతుడితో స్తుతి చెప్తాం ప్రభుకి. మనం ఎన్ని స్తుతి చెల్లించినా సరిపడదు ఆయనకి. మన దేవుడు మనం చేసినటువంటి మేలులు ఉపకారాలకి ఎన్ని స్తుతులు చెల్లించినా, మన సమస్తము మన సర్వస్వం ఇచ్చినా సరిపడినటువంటి ఆయన ప్రేమ ఎదుట ఆయన రక్షకుడు, ఆయన దైవపుత్రుడు, ఆయన పరిశుద్ధుడు అంటూ ఆయన పాట పాడుకుని స్తుతిద్దాం. యేసే రక్షకుడు, దైవ
97వ పల్లవి పాడుకున్నామని. 97వ పల్లవి. నేనే మార్గం సత్యం జీవం. పేజ్ నెంబర్ 147, కోరస్ నెంబర్ 97. నేనే మార్గం సత్యం జీవం యేసయ్య పలికేను. వర్తమానానికి ముందు మరొక పాట పాడుతుంది దేవుని వాక్యంలోకి వెళ్దాము. మన స్క్రీన్ మీద వేయబడుతుంది ఒక మంచి క్రొత్త పాట. అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో పాడదాము. చక్కని అర్థవంతమైనటువంటి పాట. ప్రతి లైన్ నీ మనసుకు నచ్చేది, నీ మనసుకు తట్టేది, నిన్ను ఆలోచింపచేసేది, నీకు వాగ్దానాలు ఇచ్చేది. ఈ పాట చాలా అర్థవంతమైంది కాబట్టి కొత్తదైనా పాడదాము, నేర్చుకుందామనేటువంటి ఆశ ఒక్కటే. అడవి చెట్లు అన్నాడు స్క్రీన్ మీద వేశారు కదా. ఈ పాట ఎప్పుడైనా విన్నారా, చూసారా? భక్త సింగ్ గారి సహవాసంలో పాడతారు ఎక్కువ. హెబ్రోన్ పాట ఇది. చక్కని అర్థవంతమైన పాట. ఎప్పుడైనా ఒక పాట మనకి నచ్చింది, ఈ పాట నాకు ఇష్టం అనేది ఎవరికైనా అనుభవాలు ఉన్నాయా? చూపించింది ఈ పాట నాకు ఇష్టం. 1, 2. ఎందుకని ఇష్టం అవుతుంది మనకి? ఎందుకు ఆ పాట మనకి ఇష్టం అనుకుంటాం? చెప్పండి అబ్బాయిలు. ఎందుకు ఆ పాట నాకు నచ్చింది అనుకుంటాం? చెప్పాలి. అబ్బాయిలు అమ్మాయిలైనా చెప్పాలి. ఎందుకు ఆ పాట మనకు నచ్చుతుంది? పాట తెలిసింది, పాడుతుంటే అర్థం బాగుందని. ఎవరి జీవితం అర్థం ఉంటుంది? ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. చాలాసార్లు పాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నాకు తెలుసోది ఏదో మీకు కదా. పాటలను ప్రతి మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. అటువంటి అనుభవం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పాట మనకు నచ్చింది. అవునా కదా? అబ్బాయి చెప్పండి, స్టూడెంట్స్. ఎందుకు పాట నచ్చిందయ్యా అంటే ఆ పాట మ్యూజిక్ బాగుంటుంది, అర్థమో బాగుంటుంది, అన్నింటికంటే ముఖ్యంగా మన హృదయానికి టచ్ అవుతుంది. అప్పుడే బాగుంది అనుకుంటాం మనం. వాళ్ళకి నచ్చినవి ఏడు నచ్చినవి కాదు, మనకు నచ్చినవి ఏంటంటే అంటే నీకు నచ్చిన పాట. దాంట్లో ఇది కూడా నాకు నచ్చింది. నా హృదయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానంతో ఉన్నటువంటి పాట. నాకు సమయంలో మరి చెప్పాలనుకున్నా నేను. ఒక దినాన కృంగిన వేళ పిల్లలు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆలోచిస్తున్నాను దిగులుగా. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మాలో మా అమ్మాయి ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం తీసుకొచ్చి మా ఇంటి చుట్టూ అంటే లోపల వైపు గదులు, కిటికీకి, తలుపులకి, గుమ్మానికి, ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అంతా
ఆ వాగ్దానం తీసుకొచ్చి బోర్డులు పొట్టిగా రైటింగ్ కాదు, బోర్డు రాసి పెద్ద పెద్ద చార్ట్ ఉంటుంది చూసారా, పెద్ద పెద్ద చార్ట్ పిల్లలు బొమ్మలు వేస్తారు. ఆ చార్ట్ తీసుకొచ్చి వేలాడేసి ఏంటి దేవుడికి వాగ్దానం ఇచ్చాడు, ఎందుకు ఆలోచిస్తున్నావా అని. అటువంటి వాళ్ళని దేవుడు మరణించాడు. మొదటి వచనంలో షారోన్ రోజా అని, లోయ పద్మ అని, లోయ పరమగీతలు ఎంతమంది చదివారో కానీ 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది. చదవండి ఒక మాట. సారీ, కొంచెం టైం, 1 minute. షారోన్ రోజా అని, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, వారి రక్కసి చెట్ల వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. షారోని తోటలో ఉన్న పుష్పం ఒకడు, లోయలో పూసిన పుష్పం ఒకడు, బలురక్కస్ చెట్లలో వల్లి పద్మం ఒకడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు నా పిల్లల కోసం. సరే పాట నేర్చుకుంటారని పాడుతున్నాను. Sama
వచనం దయచేసి ఒక్కొక్కసారి పాట మొదటి వచనం 5వ వచనం. షారోను రోజాయనే లోయ పర్వతములో ఆయనే హరి పరిశుద్ధుడు ఆయనే హరి వేదలో అతి శ్రేష్ఠుడు హరి పరిశుద్ధుడు నాలుగో వచనం దయచేసి 4వ వచనం మరొకసారి పాడుకోండి. నాలుగో వచనం. మను వేదన సహించలేక సిలువపై తూనే చూడగా భయపడకు మని నంటిది
మా ప్రభువా, తండ్రి, మాకు తెలుసు మా బ్రతుకులో మీరు ఏమై ఉన్నారు తండ్రి. కృంగిన సమయాన, వేదన అలుముకున్నటువంటి సమయంలో దేవా తండ్రి, ద్వేషించబడినప్పుడు, తృణీకరించబడినప్పుడు ప్రభువా దేవా తండ్రి, మీరు మా చెంత చేరి మాకు ధైర్యం ఇచ్చి బలమిచ్చి మమ్మల్ని నిలబెట్టిన దేవుడు తండ్రి. మా ఎడల మీకున్నటువంటి గొప్ప సంకల్పంలో వృధా కాకుండా, అవి వృధా కాకూడదని దేవా తండ్రి మీ ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని లోకమునకు మేము పనికిరాని వారమైనప్పటికీ ప్రభువా నాయన, మీలో నిలిచి మీకు ఫలించేటువంటి మీ కొరకు ప్రభువా నిలుచుటకు మీకు మమ్మల్ని ప్రయోజనకరమైనటువంటి రీతిగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. నిజంగా మేమెంతో ధన్యులము మా ప్రభువా. మా ప్రభువుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా హృదయంలో మేము కలిగి ఉండటం, మా జీవితంలో మిమ్మల్ని మేము అనుభవించటం దేవా తండ్రి, నిజంగా ప్రభువా ఎంతో మందికి దొరకనటువంటి మహాభాగ్యం మాకు దొరికినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇటు స్థితికి మేము పాత్రులము కాము కానీ ప్రభువా మీ అనాదికాల సంకల్పము ప్రభువా, మీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రణాళిక మా ఎడల వృధా కానందుకు కృతజ్ఞతలు మా ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినముకై స్తుతులు, ఇంతవరకు ఆరాధనలో మా బృందమంతటిని మీరు వాడుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మా ప్రభువా మమ్మల్ని దీనులుగా నమ్మకస్తులుగా చేయము తండ్రి. మీరు మాకు అప్పగించారు పని. ఈ పనిని ప్రభువా ఎటువైపు చూడక మీ వైపు చూస్తూ తండ్రి మా బ్రతుకు కాలం అంతా కొనసాగించుటకు కృప ఇవ్వండి మా ప్రభువా. నాయన, లోకములో మాకు తండ్రి ఏమీ లేకపోవచ్చు కానీ ప్రభువా, మా ప్రభువా మీరు మాకున్నందుకు కృతజ్ఞతలు. మీరు సమృద్ధిగా ఏ రోజుకి ఆ రోజు సరిపడినట్లుగా మీరు మా జీవితంలో మాకు దొరికినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీరు దొరికి ఉండకపోతే మా బ్రతుకులు ఎలా ఉండేవో మాకు తెలుసు ప్రభువా. దేవా తండ్రి, మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు మా ప్రభువా. సంఘం కొరకు కృతజ్ఞతలు నాయన, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మా ముందు సమయంలో మాకు ఆశీర్వాదకరంగా చేయము. మీ వాక్యం దగ్గరికి మేము వస్తుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మా హృదయములను వెలిగించండి. మీరు మాకు తోడుగా సమీపంగా ఉండండి. మీ శిలువ రక్తములో నన్ను మరొక వారు కడిగి శుద్ధి చేసి ప్రభువా నా నోటిని, నా నాలుకను, నా పెదవులను ప్రభువా నీ పరిశుద్ధ అగ్నితో కాల్చి నీ మాటగా ఉండటకు ప్రభువా నన్ను దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను. నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా. నేను ఒంటరిని కాను. ఇక్కడ నిలబడి ఉన్నట్లుగా, మనుషులు చూస్తున్నట్లుగా నేను ఒంటరిని కాను. మీరు నాకు ఉన్నందుకు, నా ప్రక్కన ఉన్నందుకు, నాతో ఉన్నందుకు, నాలో నాయన మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మిమ్మల్ని నేను ప్రకటించడానికి కృప ఇవ్వండి. మీరు తోడై ఉండండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లగా కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీలో చాలామందికి తెలియవు కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితులు. ఎందుకంటే ఎవరి గురించో ఎవరి మీద చెప్పడం మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి.
ఏది ఏమైనప్పటికీ దేవుడు మా ఎడల కరుణా సంపన్నుడై ఉండి ఆయన చేసిన వాగ్దానములకు నేటికి సైతం ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా మాకున్నందుకు మా ప్రభువుకు మేమెంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా సరిపోదు, కానీ దేవుడు ఆశించినంత కృతజ్ఞత మా హృదయాల్లో ఉందా లేదా అంటే కొంచెం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరమే విషయమే. ఏది ఏమైనప్పటికీ బ్రతుకాలం అంతా దేవునికి నమ్మకంగా కృతజ్ఞతగా దేవుడు మాకు అప్పగించినటువంటి పిలిచి ఇచ్చినటువంటి పనిని మేము నిరాటంకముగా మా బ్రతుకు దినములన్నీ ఈ పని జరిగించు కొంతమందినైనా చాలా విస్తారమైనటువంటి వందల సమూహాన్ని, వేల సంఖ్యని మేము దేవుని కొరకు సంపాదించాలన్న ఆశ మాకు లేదు. కానీ కొంతమందినైనా ఈ గ్రామంలో, మరి ముఖ్యంగా స్వకీయులు, చాలా కష్టం. స్వకీయుల మధ్య పరిచర్య చేయటం చాలా కష్టం. ఎందుకు కష్టం అవుతుంది చెప్పండి? చెప్పగలరు ఎవరైనా? స్వకీయుల మధ్య దేవుని పరిచర్య చేయటం, ఎక్కడో దూరం నుండి ఎక్కడెక్కడికో ప్రాంతానికి వెళ్ళి క్రొత్త వ్యక్తిగా, పరిచయం లేని వ్యక్తిగా పరిచయం చేయటం, దేవుని సేవ చేయటం చాలా ఈజీ, చాలా సులువు. అవునా కదా? మా బాబాయ్గా అనుకుంటారు, మా తమ్ముడేగా అనుకుంటారు, మా ముందు పెరిగినోడేగా అనుకుంటారు. ఆ పరిస్థితులన్నీ అనుభవించడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకు? మాట వినరు కదా. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా అనుకుంటారు. మాట వినరు, లోబడరు, ఇష్టపడరు, లోబడటానికి ఇష్టపడరు. కాబట్టి కఠినమైన సేవ స్వకీయుల మధ్య పనిచేయటం అంటే. యేసు ప్రభువుని ఒకసారి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళ స్వకీయుల మధ్య పరిచర్య చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకోవాలి? వినలా ఆయన మాట వినడానికి. పలానా ఆయన కొడుకే కదా, వీళ్ళ నాన్న వడ్రంగి కదా, ఇతను కూడా ఆ వడ్రంగి పని చేస్తూ సహాయం చేసినటువంటి వాడే కదా. ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అని వారి సోదరుడకు వడ్లవాడు కాదా, ఇతను మనతో ఉన్నవారు కాదా. చూసారా? అటువంటి అన్నీ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి పరిచర్య చేస్తే, ప్రారంభిస్తే ఒక చిన్న ప్రారంభం చాలా దీవించబడుతుంది, చాలా విస్తారమైనటువంటి మనుషులతో దీవించబడుతుంది. కానీ ప్రభువు మరి నడచడానిగా నాకు ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, ప్రభువు నన్ను అణచాలనుకున్నప్పుడు ప్రభువు చిత్తానికి తలవంచాలి. ఆయన అణచడం మంచిది. ఎక్కడ పని చేయాలో అక్కడికి నన్ను పంపించినప్పుడు ఎంత కష్టమైనా దేవుడు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి, ఆయన సహాయం అందిస్తారు కాబట్టి ఆ పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరత ముఖ్యమైనది. దేవునికి లోబడటం అనేది ముఖ్యం. నాకు ఇంతమంది రావట్లేదు, కొద్దిమంది వస్తున్నారు, 10 మంది ఉంటున్నారు కాబట్టి ఇది దేవుని పిలుపు కాదేమో అనుకుని నిరుత్సాహపడినటువంటి సందర్భాలు నా జీవితంలో లేవు. దేవుని మహాకృపను బట్టి దేవుడే తను పిలిచినప్పుడు ఆ పనికి ఆయన నమ్మకంగా, ఆయన వాగ్దానానికి నమ్మకంగా ఉంటాడు. పరిస్థితులు ఎదురైనప్పుడు, మరి కురికిన సమయాలు వచ్చినప్పుడు ప్రభువు నా చేయి విడిచిపెట్టలా. కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, తట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభు విడిచిపెట్టలా, ధైర్యపరిచాడు, బలపరిచాడు. కాబట్టి నిలబడ్డాం దేవుని కొరకు, దేవుని పని చేయడానికి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో చదువుకునేటువంటి వాక్య భాగంలో 2వ వచనం, 3వ వచనం నుండి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుండి
చదువు 3వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. వారిలో ప్రధానులను బీదవారిని వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరల వచ్చుచున్నారు. అవమానమును సిగ్గు అవమానమునందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. తర్వాత 5వ వచనం. లేడు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. చూడండి పిల్లరా, ఇక్కడ ఎవరు ఈ ప్రార్థన ఈ మాటలు చెప్తున్నది అంటే దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని ఎంపికలో ఉండినటువంటి వారు, దేవుని ఏర్పాటైనటువంటి వారు. దేవుడే తన వాగ్దానం ఇచ్చి పిలిచినటువంటి తన జనాంగము. నీళ్లు దొరకట్లేదు, పశువులకి మేత దొరకట్లేదు, తినడానికి ఆహారం లేదు, వర్షం లేదు, మరి అంతా కూడా ఎండిపోతుంది, వేడిబారిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పిల్లరా వాళ్ళ హృదయంలో నుండి వచ్చేటువంటి మోగ ఆక్రందన ఇది. ఎవరికి చెప్పుకోలేరు ఈ మాటలు, ఎవరికి చెప్పుకోలేరు. మరి ఒకలాంటి మోగ ఆక్రందన హృదయంలో నిండి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పలానా చోట నీళ్లు దొరుకుతున్నాయి అంటే ఆ నీళ్ళ దగ్గరికి ఆ కడవలు కొండలు పట్టుకుని వెళ్ళేసరికి, బెద్దలు పట్టుకుని వెళ్ళేసరికి నీళ్ళు అయిపోతున్నాయి. త్రాగటానికి నీళ్లు లేవు. వారిని పరిపాలించేటువంటి అధికారులు, యజమానులు పలానా చోట నీళ్లు దొరుకుతున్నాయి వెళ్ళి తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళేసరికి ఆ నీళ్ళు అయిపోవటాన్ని బట్టి ఖాళీ కొండలతో తిరిగి వెనక్కి రావటం అవుతుంది. పిల్లరా, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నప్పుడు, వాళ్ళు ఆ బాధ, ఆ పరిస్థితుల్లో అనుభవిస్తున్నప్పుడు చూడడానికి, వినడానికి మనకి ఎంతో విచారంగా కనిపిస్తుంది. వాస్తవమైనటువంటి అనుభవంలో ఇంకెంత దుఃఖం ఉందో తెలియదు. ఇవన్నీ చూస్తున్న తర్వాత మరి ఆయన పిల్లలు మొరపెడుతున్నారు దేవుని సన్నిధిలో. 8వ వచనం దయచేసి చదవండి. అదే అధ్యాయంలో, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు. చూడండి పిల్లరా, ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పిల్లరా, వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని వాగ్దాన పుత్రులు, దేవుని ఏర్పాటైనటువంటి జనాంగం. ఎందుకు ఇలాంటి దుస్థితి కలిగింది అంటే ఆ కలిగిన దుస్థితిని బట్టి వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఎప్పుడు మొరపెడుతున్నారు? ఒకవేళ ఇటువంటి పరిస్థితులు రానై ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త పడదాం, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుందాం, మనం తప్పిదములు ఒప్పుకుందాం, తిరిగి మనం దేవుని తట్టు చూద్దాం. ఆ పరిస్థితులు రాకముందే, ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన మీద దాడి చేయకమునిపే మనము దేవుని పాదాల మీద పడి ఆయన ఆశ్రయించి, ఆయన ఆశ్రయ దుర్గము కాబట్టి మన పితరుల దేవుడు, మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడి యొక్క నమ్మకంతో మన మధ్య ఇంకా నిలిచి ఉంది కాబట్టి మనం ఆయన వైపు చూద్దాము, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాము, మన తప్పిదములు ఒప్పుకుందాం అనేటువంటి ఆలోచన వీళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు రాలా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే మనుషులు ఏం చేస్తారంటే నాకేంటి, నాకేం తక్కువ,
నేను ఎక్కడికి వెళ్ళినా ₹1 సంపాదించగలుగుతాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, లేకపోతే నా చేతిలో కావలసినంత నిపుణత ఉంది, నేను పనిచేస్తాను, కష్టపడతాను, సంపాదించగలనేటువంటి మరి ఆ యొక్క అభిప్రాయంతో మనుషులు ఏం చేస్తారంటే, పిల్లరా పరిస్థితులు రానున్న పరిస్థితుల గురించి అంచనా వేయరు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఈ రోజు కలిగినటువంటి దానిని బట్టి వాళ్ళు తమలో తాము వెర్రవీగుతూ ఉంటారు. ఎందుకు నేను లెక్క చేయాలి, నాకు అవసరం ఏంటి, నేను కష్టపడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాకు దేవుడితో పని ఏంటి, దేవుని దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి, దేవుని దగ్గర నేను ఎందుకు విచారణ చేయాలి, దేవునితో నాకు అవసరమే ఉంది, ఆయన బిడ్డలతో, దేవుని బిడ్డలతో, ప్రవక్తలతో, పరిశుద్ధులతో, లేకపోతే వాక్యం అందించేటువంటి వాళ్ళతో ఎవరితోటైనా నాకు ఏం అవసరం, నాకు నేను కష్టపడి, నాకు నేను సంపాదించుకుని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నేను చేయి చాపవలసినటువంటి అవసరత లేదు, ఎవరి దగ్గర నేను విచారణ చేయాల్సినటువంటి అవసరత నాకు లేదు అన్నట్లుగా మనుషులు నేటి దినాలలో వెర్రవేగుతున్నట్లుగా నాటి దినాలలో కూడా ఇశ్రాయేలు ప్రజలు, ఎవరండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాగ్దానంలో నిలబడినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వారి అనుభవాల్లో చూసినటువంటి వారు, దేవుని ఎదుట తల వచ్చినటువంటి వారు, దేవుని కార్యాలు స్పష్టంగా చూసినటువంటి వాళ్ళు, బహు దగ్గరగా చూసినటువంటి వాళ్ళు. పిల్లరా దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క సామీప్యత ఎరిగినటువంటి వాళ్ళు పిల్లరా కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారటాన్ని బట్టి వాళ్ళు నా అంతటి వాడు లేడు అన్నట్లుగా వెర్రవేగుతూ ముందుకు వెళ్ళిపోయారు. సరే, ప్రభువు సహించినంతగానో సహిస్తారు, ఓర్చుకున్నంతగానో ఓర్చుకుంటారు. ఎవరికైనా ఆయన బుద్ధి చెప్పడానికి పెద్ద సమయం పట్టదు పిల్లలు, క్షణాలే ఎవరికైనా బుద్ధి చెప్పడానికి. చూడండి, వీళ్ళు వాళ్ళ యజమానులు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళ యజమానులు, ఆసాములు నీళ్లు చేతికిరమని పంపించారు. పలానా చోట నీళ్లు దొరుకుతున్నాయి, నీళ్లు చేతికిరమని పంపిస్తే గబగబా కొండలు బిందెలు చేత పట్టుకొని హడావిడిగా వెళ్ళేసరికి ఆ నీళ్లు అయిపోయాయి. నీళ్లు దొరకల, త్రాగడానికి నీళ్లు లేవు, పశువులకి మేత లేవు, పశువులకి నీళ్లు పెట్టడానికి కనీసం ఆ మురికి గుంటల్లో నీళ్లు కూడా దొరికినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి. చాలా మంది అనుకుంటారు ఈరోజు బాగున్నాం, ఇలాగే ఉంటుంది జీవితం అనుకుంటారు. ఈరోజు ఖుషీగా, చాలా ఆహ్లాదంగా, ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతున్నాం, ఖర్చు పెట్టగలుగుతున్నాం, అందరికంటే ఎక్కువ నేనే ఖర్చు పెడతాను అనుకుని. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, జేబులో ₹10 ఉంటే చూడండి 3 సినిమా తీసుకెళ్ళేవాడిని నేను విజయవాడ కదండి. ఎందుకు చూసారా, వెర్రవీగటం, నాకు నేనే, నా అంతటి వాడు లేడు అనుకుంటూ. నిజమే, నా స్నేహితులు చాలా మంచివాళ్ళు అని చెప్పాలి నేను. ఎందుకంటే వాళ్ళు కొద్దిలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. నేనైతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా ఉండేవాడిని, కానీ నాకున్న దాన్ని వృధాపరుచుకుంటూ ఉండేవాడిని. కానీ నా స్నేహితులు చాలా జ్ఞానంగా ఉండేవాళ్ళు. పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మరి చూసారా, వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళకి త్రాగడానికి నీళ్లు దొరకలేదు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు పిల్లరా, మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూసి మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడతా ఉన్నారు? 8వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఎవరండి, ఎవరు గుర్తొచ్చారు? ఎప్పుడు గుర్తొచ్చారు? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు గుర్తురాలా. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నా అంతటి వాళ్ళు లేడు అనుకున్నారు, విరవీగారు. ఎందుకు నేను దేవుని దగ్గర తలంచాలనుకున్నారు, దేవునితో నాకు ఏం పని అనుకున్నారు, ఆయన లేకపోతే నేను బ్రతకలేనా అనుకున్నారు. ఇదంతా ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి కట్టుకథలే అనుకున్నారు.
చూసారు పిల్లరా? కానీ పరిస్థితి రానే వచ్చింది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రానే వచ్చింది. మనుషులకి ఏం మిగిలింది? కన్నీరు, వేదన మిగిలింది పిల్లరా. ఆ మిగిలిన కన్నీటి వేదనలో మరి పిల్లరా వాళ్ళు దేవుని తట్టు తిరిగి మొరపెడతా ఉన్నారు. చూసారా ఏమని మొరపెడతా ఉన్నారు? ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఎలాగ రాత్రి వేళ బస చేయుటకు ప్రయాణికుని వలె ఉన్నావు. చూసారా పిల్లరా? మేమెంత కష్టపడుతున్నాము, మేమెంత బాధపడుతున్నాము, మేమెంత శ్రమ అనిపిస్తున్నాము, మా హృదయాలు కన్నీటిమయమైపోతా ఉన్నాయి, బ్రతకాలో చావాలో అర్థం కావట్లేదు మాకు. మేమెంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇశ్రాయేలులకు రక్షకుడైనటువంటి నీవు, ఇశ్రాయేలు దేవుడైనటువంటి నీవు, ఇశ్రాయేలు దేవునిగా గుర్తించి ఆరాధించినటువంటి మీరు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఈ ప్రశ్న జీవితంలో మనకి రావచ్చు. మనం అన్యాయస్తులమైన, అక్రమం చేసిన వారమైనా, దేవునికి నమ్మకంగా లోబడినటువంటి వారమైనా, దేవుని మాట ధిక్కరించి విధేయత చూపకుండా ధిక్కరించి ఎదురాడి తిరిగినటువంటి వారమైనా ఖచ్చితంగా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి హృదయంలో ఎదురవుతుంది. చూసారా పిల్లరా? ఎందుకు మనల్ని మనం కవర్ చేసుకుంటాం, మనల్ని మనం సమర్థించుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము పిల్లరా మరి యథార్థంగా ఒక రకంగా చెప్పాలంటే ఎంత వేదనతో వీళ్ళు మొదలుపెడుతున్నారు. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, ఈ దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. మేము ఇంత నలిగిపోతున్నాము, ఇంత వేదన పడుతున్నాము, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, కరువులో బ్రతుకుతున్నాము, ఎటు చూసినా సరే విపత్తులే వస్తున్నాయి. ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావని ప్రభు సన్నిధిలో దేవుని వాక్యపు వెలుగులో వాళ్ళు పరిశీలన చేసుకుంటా ఉన్నారు. 12వ వచనంలో మనం చూస్తే 13వ వచనంలో 12వ అధ్యాయము 13వ వచనం, జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు, కానీ ప్రయోజనము లేకపోయాను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. చూసారా పిల్లరా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి వారి యొక్క దుస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునిగా మరి గౌరవ మర్యాదలతో ఆయన్ని నీతో మనతో మన కుటుంబాల్లో ఆయన కాపాడుకోని పరిస్థితిలో పిల్లరా పరిస్థితులు ఎంత దౌర్భాగ్యమైనటువంటి రీతిగా మారుతాయి అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. మంచి నేలే, మంచి సారవంతమైనటువంటి నేల, మంచి శ్రేష్టమైనటువంటి గింజలే నాటారు, గోధుమ గింజలే నాటారు. కానీ ఏమైందంట? ముళ్ళ పంట. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అనుగ్రహము నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ కష్టార్జిత మీద లేకపోతే, దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతూ ఒకవేళ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని చూస్తే ఇలా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అందుకని భక్తులు, ఇశ్రాయేలీయులు జనాంగము, ప్రవక్తలు మొరపెడుతూ ఉన్నారు. చూసారా పిల్లరా? ఎలాంటి మొర ఇది? అంగలార్పు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, నువ్వెక్కడున్నావు? మమ్మల్ని ఎలా విడిచిపెట్టేసావు? మాకెందుకు దూరంగా ఉన్నావు? నువ్వు మౌనంగా ఉన్నావేంటి? మేమెంత దుఃఖపడుతున్నాము, ఇంత వేదన పడుతున్నాము, మా మనసులు అలిసిపోయి ఎదురు చూసి క్షేమాధారమైనటువంటి దినాలు మాకు లేవు. ఎక్కడ చూసినా కరువు తాండవమాడుతా ఉంది. దిక్కులేని వారం అయిపోయాము, అండలేని వాళ్ళం అయిపోయాము, ఆధారం లేని వాళ్ళం అయిపోయాము. ఇశ్రాయేలుకు రక్షకుడా, నువ్వెక్కడున్నావు? ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి దుర్భరమైనటువంటి తరుణం ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది.
ఎప్పుడైనా భార్య చెప్పింది కొన్ని అనుభవాలు, నిర్లక్ష్యం చేయబడ్డాం, కఠినమైన ప్రవర్తనకి మేము గురయ్యాం, కఠినమైనటువంటి మాటల చేత కృంగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పిల్లగా దేవుడు తన కరుణా వాత్సల్యతను బట్టి, ఆయన కృప కలిగినటువంటి వాడు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు ప్రకృతి రండి, నేను మీకు అప్పగించిన పని మీరు చేయండి, నేను చెప్పిన పని మీరు చేయలేదు, నేను మీకు అప్పగించిన పని, నేను పిలిచి మీకు ఇచ్చిన పని మీరు చేయండి అని చెప్పినప్పుడు పిల్లరా ధైర్యం తెచ్చుకున్నాం, బలం పొందుకున్నాం. దేవుని సేవకులతో స్పష్టంగా ఇది అని చెప్పేసి స్పష్టంగా చెప్పి మాట్లాడి వాగ్దానాలు ఆయనకి చూపించి పిల్లరా ప్రార్థన చేయించుకుని మేము బయటకు రావడం, అన్యాక్రాంతంగా అక్రమంగా బయటకు రాలేదు పిల్లరా. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా కష్టకాలమున కష్టకాలమున వారికి రక్షకుడా, నువ్వు ఎలా మౌనంగా ఉన్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇటువంటి విజ్ఞాపన ఎప్పుడైనా మనం చేసామా మన జీవితంలో? ఇటువంటి విజ్ఞాపన అనుభవం మనకుందా? ఆయన కష్టకాలంలో ఆశ్రయుడని ఎప్పుడైనా నువ్వు ఈ ఆశ్రయుడైనటువంటి దేవుణ్ణి గుర్తించి నీ జీవితంలోకి తెచ్చుకున్నావా? వేదన పడుతున్నావా? నువ్వు పిలిస్తే పలికేటువంటి దేవుడు అని నీకు తెలుసా? నీ విచారం అంతటినీ కొట్టివేసేటువంటి దేవుడు అని తెలుసా? చూడరా, ప్రభు అంటున్నారు ఈ ప్రశ్న ఈ భక్తుల యొక్క ప్రవక్తల యొక్క అనుభవాల్లోకి ఎప్పుడైతే ఈ ప్రశ్న వచ్చిందో, మమ్మల్ని నువ్వు మౌనంగా ఎందుకున్నావు, మమ్మల్ని ఎలా విడిచిపెట్టేసామని ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు మొరపెడుతున్నప్పుడు దేవుని వైపు తిరిగి పిల్లలు చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో దయచేసి చూద్దాం మనం. ఇక్కడ ఎందుకు ఇటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పినప్పుడు 13వ వచనం దయచేసి చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలగించుకొని ఉన్నారు. చూసారు పిల్లలు, ఎందుకు మీరు మమ్మల్ని ఇలాగ విడిచిపెట్టేశారు? ఎందుకు ఇటువంటి ఆపత్కాలంలో మాకు సమీపంగా మాకు తోడుగా ఉండవలసినటువంటి మా దేవుడు పైన మీరు మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెట్టేశారు? అటు ఇటు కాకుండా మేము నలిగిపోతా ఉన్నాం, ఎందుకు ఇలా విడిచిపెట్టేశారని వాళ్ళు ఆక్రందన మరి చూచినప్పుడు పిల్లరా, వాళ్ళ విన్నపాలు, వాళ్ళ యొక్క మొర్ర దేవుని సముఖములకు చేరుతున్నప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి ఏంటంటే, జీవజల ఊటునైన నన్ను జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేసి ఏం చేశారంట? తమ కొరకు తొట్లు, నీళ్లు నిలవని తొట్లు. చూసారు పిల్లరా, దినాల్లో మనుషులు అనేకంగా ఇటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. పై వాటిని, జీవితంలో నీకు ఏమాత్రము మేలు చేయనటువంటి వాటిని నమ్ముకొని వాటిని మనుషులు వాటి వెంట పడుతూ ఉన్నారు. ఎవరో ఏదో చేస్తూ ఉంటే నేను కూడా ఇలాగ చేయాలనుకొని మరి మనుషులు వాటి వెంట పడుతూ ఉన్నారు. అవి నీళ్లు నిలవని బ్రద్దలైపోయినటువంటి తొట్లని తెలియట్లా. ఒక బిందె, ఆ తొట్టి అంతా కూడా నువ్వు నీళ్లతో నింపినా సరే, అందులో ఒక్క చుక్క కూడా, కొంత సమయానికల్లా ఒక్క చుక్క కూడా నీళ్లు నిలవు దానిలో. అవి బ్రద్దలైపోయినటువంటివి.
చాలామంది పై వాటిని వెతుకుతూ ఉన్నారు ఈ దినాల్లో. పిల్లలు నిత్యమైనటువంటి వాటిని ఆశ్రయించడానికి బదులు నిత్యమైనటువంటి వాటిని, నిలిచి ఉండేటువంటి వాటిని వెతికి సంపాదించుకోవడానికి బదులుగా అల్పమైనటువంటి వాటి వైపు మనసు పెట్టి పిల్లరా వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ జీవిత ప్రయాణాన్ని వృధాపరుచుకుంటూ ఉన్నాడు. ప్రవక్త అడుగుతున్నాడు, మొరపెడుతున్నాడు, ఎందుకు ప్రభువా నువ్వు మా చెయ్యి విడిచిపెట్టేశావు? ఎందుకు మాకు దూరంగా ఉన్నావు? ఎందుకు మేము ఈ దుస్థితికి వచ్చాము? మేము తినడానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. అయ్యో మా దినాలు ఎంతో దుర్భరంగా మారిపోయినాయి. ప్రభువా ఎందుకు ఇలా చేసావని అడిగితే, నా ప్రజలైనటువంటి మీరు 2 నేరాలు మీరు చేసి ఉన్నారు. ఏంటయ్యా ఒక నేరం అంటే, జీవజల ఊట నేను నన్ను విడిచిపెట్టేశారు. మరొక నేరం ఏంటంటే, నీళ్లు నిలవని, బ్రద్దలైపోయి నీళ్లు నిలవనేటువంటి అటువంటి తొట్లు మీరు తొలిపించుకున్నారు. వాటికి పగుళ్ళోని అని తెలియదు. ప్రియమైన సహోదరులారా, చాలా గమనించవలసినటువంటి విషయం. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటున్నారు, మంచిది. కష్టపడటం మంచిది, కష్టపడాలి. కష్టపడమని ఆనాడు మొదటి మానవుడైనటువంటి ఆదాముకి చెప్పాడు. నువ్వు కష్టపడి చెమట కార్చి నీ కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ప్రభువు చెప్పినటువంటి మాట అది. కష్టపడాలి, కానీ నీ కష్టాన్ని నువ్వు ఆరాధించకూడదు. నీ కష్టాన్ని నువ్వు విలువగా చూడాలి. అది నువ్వు కష్టపడి, నీ రెక్కల కష్టం అది, నువ్వు దాన్ని జాగ్రత్తగా అనుభవించాలి, కృతజ్ఞతగా అనుభవించాలి. దేవుని పాదాల దగ్గరికి తీసుకుని రావాలి. దేవుని ఎదుట దాన్ని నువ్వు నీ భార్య కలిసి దాన్ని దేవుని గుప్పెట్లో పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఇది నా కష్టార్జితం, దీన్ని నువ్వు దీవించు ప్రభువా, ఇది 30 60 100 నువ్వు దీవించు ప్రభువా అని నువ్వు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టార్జితం దీవించబడుతుంది. నీ అక్కర్లకు తీరేలాగా ఉంటుంది. పిల్లలు కొన్నిసార్లు కష్టపడతారు, శ్రమ పడతారు, ఎప్పటికప్పుడే ఖర్చు అయిపోతూ ఉంటుంది, వృధా అయిపోతూ ఉంటుంది, పనికి రాకుండా అయిపోతూ ఉంటుంది, బూడిదలో పోసిన పన్నీరు అయిపోతూ ఉంటుంది. కష్టపడిన వాళ్ళు కష్టపడినట్టే ఉంటారు, సంపాదించిన వాళ్ళు సంపాదిస్తున్నట్లే ఉంటారు, కానీ అది బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోతుంది. ఎందుకంటే భార్య భర్తలుగా మీరు కలిసి ప్రార్థన చేసి దేవుని చేతికి దాన్ని అప్పగించలా, దేవుని పాదాల దగ్గర పెట్టలా. ఇది నా రెక్కల కష్టం ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన శక్తి, నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యము, నువ్వు నాకు ఇచ్చిన బలము, నువ్వు నాకు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి నేను కష్టపడి దీన్ని తెచ్చాను అని దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుని నువ్వు నీ భార్య కలిసి ప్రభు పాదాల దగ్గర కూర్చుని మొరపెట్టినట్లయితే అది నీ జీవితంలో ఆశీర్వాదం. నువ్వు దుఃఖపడవలసిన అవసరం ఉండదు. నీ అవసరతలన్నీ తీరుతాయి. నీ కష్టార్జితం కొంచెమే కావచ్చు, అది దేవుని చేతుల్లో నువ్వు పెట్టావు కాబట్టి అది 30 60 100 ఫలించి నీ అక్కర్లన్నీ తీర్చేటువంటి వాడు ఆయన. అలాంటి శక్తివంతుడైనటువంటి ప్రభువుని ఇశ్రాయేలు జనాంగం నేటి దినాల్లో మనం ఎలాగైతే నిర్లక్ష్య పెట్టామో, మనకు అన్ని బాగున్నాయి పరిస్థితులు, కష్టాలు లేవు, కన్నీరు లేదు, కుటుంబంలో ఏ రకమైనటువంటి కొరత లేదు, సమృద్ధిగా వెళ్ళిపోతా ఉంది జీవితం. కాబట్టి నాకేంటి తక్కువ, నా అంతటి వాళ్ళు లేడనుకుంటున్నారు, విర్రవీగుతున్నారు. ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అని వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో వెళ్ళారు. దేవునితో మాకేం పని, దేవుని మందిరంతో మాకేం పని, అసలు దేవుడు అంటే ఏంటి? చూసారు పిల్లలు, ఇటువంటి పరిస్థితులు ఆనాటి దినాల్లో ఉండినప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పదలుచుకున్నాడు. కష్టకాలంలో వారిని నడిపించారు. తినడానికి ఆహారం లేదు, పశువులకి మేత దొరకట్లేదు, అల్లాడిపోతున్నారు, త్రాగడానికి చొక్క నీరు దొరకట్లేదు, మురికి గుట్టలో నీళ్లు నింపుకోవడానికి కూడా అవకాశం దొరకని పరిస్థితులు వచ్చినాయి. విరవీగారు, ప్రవక్తలు చెబుతూ వచ్చారు, దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చారు, దేవుని సత్యం వారికి బోధిస్తూ వచ్చారు, మాట వినలేదు. లోబడాల్సిన అవసరం నాకేంటి, ఇంకా నాకు చాలా టైం ఉంది, ఇంకా నాకు అప్పుడే సమయం రాలేదు, నేను ఇంకా యవనస్తుని, నేను ఇంకా టీనేజ్ బాయ్ ఆర్ గర్ల్ని, నేను ఇప్పుడిప్పుడే కొంచెం స్థిరపడుతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను పనిచేయాలి, కష్టపడాలి, సంపాదించడం ముందు నేను దాన్ని సాధనగా చేసుకోవాలి. నాటి దినాల్లో ప్రజలు అనుకున్నట్టే నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నారు.
కానీ ప్రభు ఏం చేశారంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఇదిగో కష్టకాలంలో వారిని నడిపించారు. కష్టకాలంలో నడిపించినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఆ శ్రమని భరించలేక తిరిగి దేవుని వైపు చూసి ఆక్రందన చేస్తూ ఉన్నారు. హృదయాంతరంగంలో నుండి వేదన బయటకు వస్తూ ఉంది. అయ్యో ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, దేవా మమ్మల్ని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి తెచ్చావు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశావు, ఈ కష్టకాలంలో మాకు దూరంగా ఎందుకున్నావు ప్రభు అని అప్పుడు మొరపెడతా ఉంటే ప్రభు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మీరేం చేశారంట, నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేశావు. సుఖంగా సౌఖ్యంగా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నావు. ఆయన నీకు పరిచయం అయినటువంటి వాడు, ఒకవేళ పరిచయం లేనిటువంటి వాడు ఎవడైనా ఒకవేళ అలాంటి భావన కలిగి ఉంటే అది వేరే విషయం. పిల్లగా దేవునితో సంబంధం లేని వ్యక్తి, దేవునితో పరిచయం లేనిటువంటి వ్యక్తి, దేవుని గురించి ఎన్నడూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన నమ్మకత్వాన్ని గురించి విననటువంటి వ్యక్తి ఏదైనా మరి పిల్లగా ఒకవేళ ప్రక్క త్రోవ పట్టాడంటే, ఈ రీతిగా తప్పుగా ఆలోచించాడంటే అందులో అర్థం ఉంది. కానీ నీ బాల్యకాలం నుండి నువ్వు దేవుని దగ్గరికి వస్తూ దేవుని గురించి నువ్వు ఎరిగి ఉండి, దేవుడు ఎంత శక్తివంతుడు, ఆయనంత ఔన్నత్యం కలిగినటువంటి వాడు, ఆయనంత కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆయనంత దయచూపువాడు ఎరిగి ఉండి కూడా దేవుడు అంటే లెక్క చేయకుండా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా, ఆయనతో నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదన్నట్లుగా నీ జీవితం నా ఇష్టం అన్నట్లుగా నువ్వు గడుపుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే ఇదిగో ఇటువంటి దుర్భరమైనటువంటి దినాలు ఖచ్చితంగా జీవితంలో అనుకోక తప్పు. మనం ఎంతటి వాళ్ళమైనా సరే కానీ వీళ్ళకి బుద్ధి వచ్చింది, తప్పు తెలుసుకుంటున్నారు. ఎందుకయ్యా మాకు దూరంగా ఉన్నావని వాళ్ళ హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి ఆక్రందనకి దేవుడు చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే, నా ప్రజలైన మీరు 2 నేరాలు చేశారు. నన్ను మీ మధ్యలో నుండి ఏం చేశారు? నన్ను మీ మధ్యలో నుండి తోసేశారు. నన్ను నీ కుటుంబంలో నుండి తోసేశావు. ఒక వేసిన వ్యక్తిలాగా నన్ను నీ కుటుంబంలో నుండి తోసేశావు. నాతో నీకు పని లేదనుకున్నావు, నేను నీకు అవసరం అనుకోలేదు నువ్వు. కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేశాను. నీ శ్రమకి, నీ కష్టానికి నీకు నువ్వే ఉత్తరవాది, నీకు నువ్వే కారణం. నేను కాదు. నన్ను వద్దనుకున్నావు, నన్ను కాదనుకున్నావు, నీ ఇష్టానికి అడ్డొస్తున్నాను, నీ యొక్క పరిస్థితులకి నేను అడ్డు తగులుతున్నాను. కాబట్టి నువ్వు చేయకూడదన్న దాన్ని చేయకుండా ఆపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నీకు నచ్చిన వాటిని జరిగించుకోవడానికి నేను ఆటంకంగా ఉన్నాను. కాబట్టి నన్ను నీ మధ్యలో నుండి, నీ గృహంలో నుండి నన్ను బయటికి నెట్టేశావు. కాబట్టి ఇటువంటి దుర్భరమైన పరిస్థితులు నీకు వచ్చినాయి. చాలామంది జనులు పిల్లరా ఇలాగే అనుకుంటున్నారు. వాళ్ళ కోసం ఏమనుకుంటారంటే, నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్లు, పగులు కనపడదు. పరీక్షగా చూస్తే కానీ పగులు కనపడదు. అరే ఇది చాలా బిందుల్ని పోసి నింపాను కదా, నింపుగా పొంగి పొల్లలేగా నింపాను కదా, చుక్క నీరు నిలవలేదని చూస్తే కారణం ఏంటి? అది బ్రద్దలైపోయినటువంటి తొట్టె, నీళ్లు నిలవది. చూసారు ప్రియులారా, చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎటు పోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. కష్టపడిన వాళ్ళు కష్టపడినట్లే ఉంటున్నారు. చేతి నిండా డబ్బు కనపడుతుంది, జేబు నిండా డబ్బు కనిపిస్తుంది. నీళ్లు నిలవని తోటిలాగా అయిపోతాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు ప్రభువా నా ప్రజలకి ఎంత కష్టం వచ్చిందని భక్తులు మొరపెడతా ఉంటే ప్రభు చెప్తున్నటువంటి సమాధానం ఆ క్రింద వచనాల్లో కూడా పెడితే, దయచేసి ఆ క్రింద వచనాల్లో కూడా పెడితే మనం చూడండి. 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ
ఇది ప్రభు కలిగి చేసిన బాధ కాదు, నీకు నువ్వే తెచ్చుకున్నావు. ఆయన నీ జీవితంలో నుండి బయటికి నెట్టేశావు. నీ ఆనందానికి అడ్డు తగులుతున్నాడు, నీ ఇష్టాలకు ఆటంకం అయిపోతున్నాడు. ఈయన్ని కొంచెం పక్కన పెట్టేస్తే బెటర్ కదా, నాకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు చిందులేయచ్చు, నా ఇష్టం వచ్చినట్టు ఎగరవచ్చు. మాటి మాటికి ఈయన వచ్చి ఇది వద్దంటున్నాడు, ఇది చేయకూడదు అంటున్నాడు. ఈయన నాతో ఉంటే ఎప్పుడు నాకు ఇక సంతోషం అనేది ఉండదు. ప్రతి నా ఇష్టానికి అడ్డు తగిలేటప్పుడు ఈయన నాకెందుకు అని చెప్పేసి ఆయన ఏం చేసావు, నీ కుటుంబంలో నుండి తరిమేశావు. ఆయన బయటవాడిగా తరిమేశావు. ఆయన నిన్ను ప్రేమించి, నీ కష్టార్జితాన్ని దీవించి, నిన్ను ఒక స్థాయికి తెచ్చి, నిన్ను హెచ్చించి, నలుగురిలో నేను ఒక చక్కటి ఒక గర్వకారణంగా నిలబెడితే నువ్వేం చేసావు? ఆయన్ని నీ జీవితంలో నుండి ఇవన్నీ అనుభవిస్తున్నావు. ఆయన మాత్రం నీ జీవితంలో ఉండకుండా చూసేసావు. నాకు నువ్వు అక్కర్లేదు ప్రభు, ఇంకా నాకు చాలు. నా సంతోషం, నా స్నేహితులు, నా పలుకుబడి, నా గౌరవం ఇవన్నీ పెరిగిపోయినాయి. నీతో నాకింటి పని, నువ్వు బయటికి వెళ్ళిపో కాసేపు. నువ్వు నాతో ఉంటే నాకు ఎక్కడికక్కడ ఆటంకం అయిపోతుంది. ఇది చేయొద్దంటావు, అది చేయొద్దంటావు, ఇది చేయమంటావు. ఇవన్నీ నా వల్ల ఏ కాదు, కాబట్టి నువ్వు బయట ఉండు ప్రభు అని చెప్పేసి ప్రభుని ఏం చేశారు? ప్రక్కకి త్రోసి విసిరి పడేశారు. క్రింద వచనంలో కూడా వెళ్తే ఉంది, చూడండి దయచేసి. క్రింద వచనంలో చదువునమ్మా. చూసారు పిల్లలు, నీ దేవుడైన యెహోవాను విసర్జించడయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ దినాల్లో చాలా మంది జీవితాలు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సమస్య వస్తే, కష్టం వస్తే చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అబ్బో మంచిగా ఉన్నారు కదా వీళ్ళు, భలే భలే బాగున్నారు, మంచి పలుకుబడి సంపాదించుకున్నారు, కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, సుఖంగా బ్రతుకుతున్నారు, సౌఖ్యంగా ఉన్నారు, చాలా సమృద్ధిగా ఉన్నారని చెప్పుకునేటువంటి దినాలు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి కష్టం వచ్చినా చెప్పుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో మనుషులు, శ్రమ వచ్చిన వాళ్ళలో వాళ్ళు నలిగిపోతున్నారు. కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని వైపు చూసి దేవుని దయ పొందుకుందాం, తప్పు చేసాం, పశ్చాత్తాపడదాం, దేవుని నిర్లక్ష్య పెట్టాం, ఆయన జీవితంలో నుండి త్రోసవతల పడేసాం, ఆయన ఇంట్లో నుండి గెంటేసాం, ఆయన్ని నన్ను సమృద్ధిగా దీవించినటువంటి దేవుని నా ఇంట ఉండకుండా ఆయన బయటికి గెంటేసాం, ఆయన పరాయవాడిగా చూశాను. తెలుసుకుని పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడదాం. కష్టం వచ్చింది, రోగం వచ్చింది, కొందరు రోగం ఏది ఆశ్రయిస్తున్నావా? ప్రభు అందుకొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఈ దినాన్ని ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, నువ్వెంత సమృద్ధిగా ఉన్నావో తెలియదు. రేపు నువ్వు అలా ఉండగలను నువ్వు అనుకోగలవా? ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఈ రోజున్న పరిస్థితి రేపు నీకు ఉంటుందని నీకు తెలుసా? ఆ భరోసా నీకు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? ఇవాళ ఉన్నట్టు రేపు మన జీవితం ఉండదు పిల్లలు. ఈ రోజులాగా రేపు నీ జీవితం ఉండదు. దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు వ్యక్తులుగా చేసుకో. నీ అసమర్థత దేవుని ఎదుట ఒప్పుకోకపోతే నువ్వు ఎన్నటికీ సమర్థుడిగా ఉండాలి. నువ్వు సమర్థుడు కావు. దేవుడు తన కృప చొప్పున నిన్ను ఒక సమర్థనీయమైనటువంటి వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దుతున్నప్పుడు దానిని బట్టి నువ్వు అతిశయిస్తే, దానిని బట్టి నువ్వు విర్రవీగితే, అది దేవుని యొక్క కృపావరం అనే గ్రహింపు నువ్వు పోగొట్టుకుంటే పూర్తిగా శాశ్వతంగా అది నీ జీవితంలో నుండి తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది. నువ్వు ఎలుగెత్తి గొంతు చించుకొని అరిసిన తిరిగి మళ్ళా నీ ఎదుకు రావడం అనేది ఎంత కష్టమో. అని దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతతో దాన్ని అనుభవించాలి, కృతజ్ఞతతో అనుభవించాలి.
సరే, దేవుని ప్రజలకి ఎంత కష్టం వచ్చింది. నీకు రాదని గ్యారంటీ ఏముందా? దేవుడు వాగ్దానం పుత్రులు వీళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు యాకోబులతో వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, వేల సంవత్సరాల పాటు వాళ్ళని చక్కగా మరి నడిపిస్తూ వచ్చినటువంటి వాడు, ఆదుకున్నవాడు. అటువంటి వారిని విడిచిపెట్టినప్పుడు నీవు నేను ఏ పాటి వాడు? దేవునికి కోపం కలిగించుకున్నా, దేవుని పాదాల దగ్గర కూర్చుని నమ్మకంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న రీతిగా ఆయన తిరిగి ఆ ప్రేమలో నిలిచి ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తూ, ఆయన రాజ్యాన్ని విస్తరణ చేయడానికి నీవు నేను ఒక పూచీకత్తిలాగా దేవుడు మనల్ని ఉంచినప్పుడు ఇలాగా, అందుకు మనం నమ్మకంగా లేకపోతే ఎటువంటి దుర్భరమైన పరిస్థితులైనా వస్తాయి. ఏ క్షణమైన దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ క్షణమైన చెడు వార్త వినాల్సి వస్తుంది. ఏ క్షణమైన మరి భయంకరమైనటువంటి విపత్తులు మన మీదకి మూకుమ్మడిగా దాడి చేసి మనల్ని లోపరుచుకోవచ్చు. ఇలా దేవుడు బుద్ధి చెప్పుటకు తగిన శక్తివంతుడు. ఆయన ఎంతటి వాడికైనా బుద్ధి చెప్పగలడు. విరవీగుతున్నామా మనం విధానాన్న? దేనిని బట్టి అయినా అతిశయిస్తున్నామా? దేనిని బట్టి అయినా విరవీగుతూ దేవుడితో నాకేం పని, నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను, నా కష్టం నుండి పైకి తెస్తుంది, నా కష్టాజ్ఞతంతో నేను బ్రతకగలను అనుకుంటున్నావా? ఒక్క దినమే చూసారు పిల్లలు. ఒకవేళ చెడు తలంపు ఏదైనా మీ జీవితంలో కలిగిందంటే అది ఆఖరి క్షణం అవచ్చేమో, నాకు తెలియదు. అది నీ జీవితంలో ఆఖరి క్షణమేమో. అది నేను కష్టపడుతున్నాను, నా ఇష్టం, నేను అనుభవిస్తాను, నేను ఖర్చు పెట్టుకుంటాను, నా భార్య పిల్లలతో నాకేంటి పని? నీకు ఇష్టం లేదు, నోరు తెరిస్తే పరువు పోతుందేమో అనుకుంటున్నావు, నోరు తెరిస్తే ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటున్నావు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నా నిజ స్థితిని నేను ఒప్పుకుంటే నన్ను నలుగురు ఏమనుకుంటారో, అవమానం అయిపోతుందేమో అనుకుంటున్నావు. ప్రభు నీ హృదయాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. నువ్వు తడబడుతున్నావు, అవమానం అనుకుంటున్నావు. ఆ దుస్థితి నీకు కలగక ముందే నువ్వు పశ్చాత్తాపడాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. నేను అదే తండ్రి, మీ కనికరమురాన్ని ఇవ్వండి. నిజమే ప్రభువా, ఆయన మీ చేత మేము త్రోసివేయబడుటకు అర్హులమే. మా దేవా, మీరు మమ్మల్ని కరుణించమని బ్రతిమలాడుకుంటున్నాను, క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను. మా ప్రభువా, మేము ఏ ఒక్కరిని పోగొట్టుకోవటం మీకు ఇష్టం లేదు ప్రభువా. మాలో ఏ ఒక్కరిని కూడా మీరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము విసిగించిన, వేధించిన, మిమ్మల్ని గాయపరిచిన, మిమ్మల్ని అవమానపరిచిన, బాహాటముగా మిమ్మల్ని వేడుకకు అప్పగించి మేము వినోదాలు చూసినా మీరు ఇంకా మా కొరకు కనిపెడుతున్నారు ప్రభువా. మమ్మల్ని తాడుకుంటూనే ఉన్నాడు మా ప్రభువా. ఏనాడు మరిచిపోబడవలసినటువంటి మమ్మల్ని ప్రభువా, నేటికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రభువా తండ్రి, ఇటువంటి దినములు మాకు ఇచ్చి నిన్ను విని, నిన్ను తెలుసుకొని, నీ ఎదుట తగ్గించుకునే అవకాశం ప్రభా మీరు మాకు ఇస్తున్నారు. దేవా తండ్రి, చులకన మనసు, తేలిక మనసుతో ఎంతకాలం బ్రతుకుతారు ప్రభా? ఎంతకాలం చులకన మనసుతో బ్రతుకుతారు? ఎంతకాలం ప్రభా నిన్ను గురించి తేలిక మనసుతో ఆలోచిస్తారు? నువ్వేమి చేయలేని వాడిగా చూస్తున్నారు చాలా మంది ప్రభా. నీకు చేత కాదన్నట్లుగా చూస్తున్నారు ప్రభా. నిన్ను ఒక అసమర్థుడిగా చూస్తున్నారు ప్రభా. ఎంతకాలం ఇలాగ మీరు ఓర్చుకుంటారు? నేను అవమానపరుస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, అందరిలో ఒకరిగా చూస్తున్నారయ్యా. దేవా తండ్రి, ప్రభువా కరుణించు. అందరి వంటి వాడిగానే చూస్తున్నారు ప్రభువా. నువ్వేమి చేయలేని వాడిగా చూస్తున్నారు ప్రభువా. దేవా కరుణించమని బ్రతిమలాడుకుంటున్నాను, క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను. సంఘమును తిరిగి బాగు చేయండి, ఉజ్జీవింపచేయండి మా ప్రభువా. మీ ఆత్మ సహాయం తండ్రి సంఘం మీదకి పంపించండి, మీ వెలుగు పంపించండి, మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి హృదయంలో నీ వాక్యము క్రియ చేయనట్లుగా ప్రభా, అది సఫలీకృతం అన్నట్లుగా అనేకులు నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుని ప్రభా, నీ ఎదుట తండ్రి తమ తాము తగ్గించుకొని నాయన తండ్రి నీ కృప పొందుకున్నట్లుగా మీ కార్యములు నూతనపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకొనమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో సమర్పణ సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అతడు
ప్రైజ్ లార్డ్. దయచేసి మనం కొన్ని గమనికలు ఉందామండి. మనందరికీ తెలిసినవే. మన యొక్క ఆరాధనా క్రమములు ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఇక్కడ జరుగుతుందండి. దయచేసి అందరూ గమనించండి. ఆ ఆరాధనా క్రమం 8:30 గంటలకు అయిపోగానే వెంటనే 10:30 to 10:45కి వెంటనే మనకి యూత్ బైబుల్ స్టడీ క్లాస్ ఉంటుంది. దయచేసి ఈ యవనస్తులందరినీ కూడా పంపించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎవరు కూడా యవనస్తుల్ని దయచేసి తీసుకెళ్ళొద్దండి, ఇక్కడ ఉండనివ్వండి. యవనస్తులకి కావాల్సినటువంటి వాక్యము బైబుల్ స్టడీ అనేటువంటి ఇవ్వబడతా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వెంటనే మనకి సాయంత్రం 4:30 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్ తీసుకునేటువంటి చిన్న పిల్లలందరినీ కూడా మీరు ఆ యొక్క టీం అంతా రెడీ చేసి ముందుగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకి మధ్యవారము బుధవారం 7:30 గంటలకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అల్లాపురంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు మన ప్రార్థన జరుగుతుంది. మీరు దయచేసి అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళచ్చు. మీరు ఈ విషయాలు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస ప్రార్థన శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రతి శనివారం మనకి ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పొందవలసిన వారుగా మేము కోరుకుంటున్నాము. దయచేసి గమనించండి. అదేవిధంగా మనకి ప్రతి నెల 2వ శనివారము ప్రభువుల ఆరాధన జరుగుతుంది. మీరు అందరూ ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వారందరూ కూడా వచ్చి మీరు ప్రభువుల ఆరాధనలో ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాము. దయచేసి గమనించండి. అదేవిధంగా మనకి రేపు మంగళవారం శ్రీలకూటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు స్త్రీలందరూ కూడా వచ్చి ఇక్కడ మీరు ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి వచ్చే ఈ యొక్క బుధవారము ఉదయం 11 గంటలకు మన పద్మాంటి వాళ్ళ ఇంటి దగ్గర మన యొక్క రామకృష్ణ యొక్క మొదటి సంవత్సరం యొక్క మెమోరియల్ సర్వీస్ ఉంటుందండి. దయచేసి మీరు గమనించి అందరికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. రండి అందరూ కూడా మనందరం కూడా కుటుంబాన్ని ఆదరించాలి కాబట్టి వెళ్ళి అక్కడ ఆ యొక్క సమయంలో మనం అందరం కలిసి మనం చర్చంగా వెళ్ళి అక్కడ ఉందామండి. అదేవిధంగా ఈ నెలాఖరులో నెలాఖరి రోమపత్రిక అందరికీ క్విజ్ అండ్ డాక్టర్ చెప్పారు. ఇప్పుడే మనకి లేడీస్ అందరికీ రోమాధ్యాయము క్విజ్ ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. దానికొక ప్రిపేర్ అవ్వండి. మనకి వచ్చేటువంటి సమయం అంతా కూడా ఎక్సడస్ యూత్ నిర్గమాకాండము యూత్ అందరికీ కూడా యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్గమాకాండము అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి దేవుని కొరకు. 7th క్లాస్ అండ్ అబోవ్ యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూత్ మీటింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓకేనా. అందరూ రెడీగా మంచిగా రెడీ అవ్వాలి. మనకి సమయం కొద్దిగా ఉంది. ఇక ప్రాముఖ్యమైనటువంటి వాటి గురించి మనం వెళ్ళబోతున్నాము. ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండాలని కోరుకుంటున్నామండి. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రాముఖ్యమైన దినాల్లోకి వచ్చాం. మనం అశ్రద్ధగా ఉండద్దు. నేను చొరబడగలను అనుకోవద్దు. దేనిలోకి చొరబడగలను అనుకోవద్దు. దేనిలోకి చొరబడగలనా అనుకోవద్దు అంటున్నాను. చెప్పండి, ఎవరైనా గ్రహించుకున్నావు? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. 2 నెలల్లో మనం నూతన సంవత్సరం కలిగి నూతన గృహాలను సంవత్సరం సో కాబట్టి నిశ్చింతగా ఉండొద్దు. నేను వెళ్ళిపోగలను అనుకుని ధైర్యంగా ఉండదు. దేవుని దగ్గర తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం. మీకే ప్రార్థన అవసరం ఉన్నా మీరు కలిసి ప్రార్థన చేద్దాం అనుకుంటే మాకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. మాకైనా ఆంటీనైనా దయచేసి భార్యనైనా మీరు కలవండి. ప్రార్థన సహాయం ఉన్నటువంటి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనల్ని తగ్గించుకోవాలి. నేను అవసరతలో ఉన్నాను, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబం అవసరతలో ఉన్న ప్రార్థన చేయాలనుకుంటే దయచేసి మీకు ప్రార్థన సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏ టైం అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే. ఇద్దరు మేలు కలపడం మంచిది మేము అనుకోం, మీరు అనుకోవద్దు. ఓకేనా? ఇద్దరికి డిస్టర్బ్ అవుతుందేమో అని మేము అనుకోం కాబట్టి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చక్కగా ప్రాక్టీస్ చేయండి. కృతజ్ఞతతో ప్రతి ఒక్కరూ చెప్పిన సమయాలు పాటించి ప్రాక్టీస్ చేయండి. చేసేది మంచిగా
చేసినట్లుగా మీకు మీరు తృప్తి చెందేలాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీరు ప్రేమతో మాకు ఇచ్చినటువంటి మీ సన్నిధి కొరకు తండ్రి మీకు కృతజ్ఞతలు, మీ వాక్యము కొరకు కృతజ్ఞతలు. మమ్మల్ని మేము తండ్రి సంవత్సరాంతక దినాల్లో సరిగా మీ వాక్యముతో పోల్చి చూసుకొని ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ సరిలేమో మా ప్రభువా సరి కావడానికి వ్యక్తిగతంగా మేము ఏం చేయాలో, కుటుంబముగా యజమానురాలుగా ఏం చేయాలో, కుటుంబంలో ఎదిగిన బిడ్డలు, ఊహ తెలిసిన పిల్లలు మేమేమి చేయాలి అనేటువంటి ఆ ప్రశ్నార్థకమైనటువంటి అనుభవాలను రాగలిటకు కృప ఇవ్వండి. ఇది నాది కాదు, నాకు కాదు, నాకు అంత అవసరం లేదు, నేనంతా కరెక్ట్గా నిక్కచ్చిగా ఉన్నాననుకుని తాము నష్టపరుచుకునే వారిగా మిగిలిపోకూడదు నాయన మా ప్రభువా. ఎందుకంటే నాయన పరిస్థితులు ఎక్కడ చూసినా చిందరవందరగా ఉంటున్నాయి తండ్రి. మీరు అతి త్వరలో ఆయన మీరు చెప్పిన మాట నెరవేర్పులోనికి రాబోతుంది. అది అతి సమీపంగా ఉంది, అది నేడే అన్నట్లు మా పక్కనే ఉన్నది అన్నట్లుగా మాకు అర్థమవుతుంది ప్రభువా. కాబట్టి మేము నిశ్చితంగా ఉండే దినాలు కావు ఇవి ప్రభువా. నాయన తండ్రి, ఎదురు చూసే దినాలు కాదు ప్రభువా. ఉన్నపాటును మీరు రావచ్చు మా ప్రభువా. మేము సరిగా వెలుగు పొందుకోకపోతే నాయన మేము విడిచిపెట్టబడినటువంటి గుంపులో ఉండిపోతాం. కాబట్టి సంఘము ఆయత్తపడటానికి కృప ఇవ్వండి. ప్రతి ఒక్కరి హృదయంలో మా ప్రభువా తండ్రి తమను తాము అర్థం చేసుకొని తమ నిజస్థితిని మీ ఎదుట ఒప్పుకొని సరిదిద్దుకొని ఒక నూతన అధ్యాయాన్ని జీవితంలో తండ్రి ప్రారంభించడానికి ప్రతి ఒక్కరికి అట్టి కృప దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. విన్న వాక్యముల హృదయముల మీద తండ్రి ప్రభువా ముద్రించబడినటువంటి మాటలు చెరిపివేసుకోకుండా మా ప్రభువా తండ్రి హృదయ లోతుల్లో దాచుకొని దినదినము దాన్ని అభ్యాసం చేస్తూ ఆలోచిస్తూ మా ప్రభువా దేవునికి నాకు ఎలాంటి సంబంధం ఉంది, దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అని మా ప్రభువా తండ్రి నాయన వ్యక్తిగత స్వీయ పరిశీలన చేసుకుంటూ మీకు సమీపంగా రాగలిటకు కృపమని బ్రతిమలాడుకుంటున్నాను. చిన్న బిడ్డలు దీవించండి, యవన బిడ్డలను ఆశీర్వదించండి. ఆయన మా పిల్లలు కొంతమంది యవనస్తులు ప్రభువా చదువుల్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తున్నారు. మా ప్రభువా ఎవరిని మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. మా పిల్లల్ని విడిచిపెట్టొద్దని బ్రతిమలాడుకుంటున్నాను. చదివిన చదువుకు తగిన ఫలాన్ని మా పిల్లలు అనుభవించినట్లుగా మీరు దీవించమని బ్రతిమలాడుకుంటున్నాను. మా ముందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన దినాలు మా ప్రభు కొరకు కృతజ్ఞతతో నేను హృదయాలతో నాయన నేను ఇది చేయాలి, నా సంఘముతో కలిసి నా సహోదరులతో కలిసి నేను ఇది చేయాలి, ఇది చేయటం నా కనీస నా ధర్మం ఇది. నాకు దేవుడు సంవత్సరం అంతా ఇంత కాచి నన్ను కాపాడి నాకు ఆరోగ్యం ఇచ్చి ఒక్క దినాన్ని కూడా మంచాన పడకుండా దేవుడు నన్ను కాపాడారు. కాబట్టి నా దేవుడిని నేను ఘనపరచాలి. ఆయన నాకు ఇచ్చినటువంటి సమస్తముతో నా ప్రభుని నేను ఘనపరిచి ఆరాధించాలనేటువంటి ఆయన కృతజ్ఞత భావనతో ప్రతి ఒక్కరు ప్రభా నేను అని ముందుకు రాగలిగేటట్లుగా చేయండి. మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధిని గ్రహించండి. మా ప్రభా మా యవనస్తులు చేయించిన ప్రయత్నాన్ని మీరు నాయన మీ మహిమార్థమై అవి సఫలీకృతమగినట్లుగా చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మీరు తోడుగా ఉండమని మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, బలహీనలను మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించమని బ్రతిమలాడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై ఉండి మిమ్మల్ని మరి సన్నిహితముగా దేవునికి దగ్గరగా తీర్చిదిద్దినట్లుగా ప్రభు మీకు తోడుగా ఉండి సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం. యూత్ అందరూ అనే
నెక్స్ట్